వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ నిన్న సప్లిమెంటరీ రిలీజ్ అయ్యాయి కదా. సో సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఓకే, సో పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఏది ఆల్టర్నేట్ ఆప్షను ఇదే ఇయర్ అంటే 2025లో పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఏంటి ఆల్టర్నేట్ ఆప్షను అంటే ఒక ఆప్షన్ ఉందండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, సో కండిషన్ ఏముంటుందంటే సిలబస్ మీరు చదివింది ఉండదు, సిబిఎస్ఈ ఉంటుంది. అండ్ ఈవెన్ 1 పేపర్ 2 పేపర్ 3 పేపర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా 3 పేపర్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. నేను ఒకటే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, నేను ఒకటే రాసుకుంటాను అంటే అలా ఉండదు. 3 పేపర్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. అండ్ అదే 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 4 పేపర్స్ రాయాలి. అలాగే 5 నుంచి 10 సబ్జెక్ట్స్ వరకు ఫెయిల్ అయిన వాళ్ళు ఓన్లీ 5 సబ్జెక్ట్స్ రాస్తే సరిపోతుంది. సో ఇది మీకు సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. అండ్ మీ కాలేజ్కి, మీ స్టేట్ బోర్డ్కి దీనికి సంబంధం అనేది ఉండదు. సో మీరు పాస్ అయిపోయిన తర్వాత మీకు టీసీ మెమో అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఫర్దర్గా దీంతో మీరు రెగ్యులర్ డిగ్రీ చేసుకోవచ్చు, బీటెక్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ మీ రెగ్యులర్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ది ఉంటుంది. ఓకే, అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కలర్ కాపీస్ అండి, ఒరిజినల్స్. 10th మెమో, ఇంటర్మీడియట్ ఫెయిల్ మెమో కావాలి, ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాలన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జామ్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో ఉంటుంది, ఏపీ వాళ్ళకు వైజాగ్లో ఉంటుంది. సో ఇద్దరు కూడా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో రాసుకోవచ్చు. బట్ మెయిన్లీ స్పెసిఫిక్ ఏంటంటే నిన్న రిజల్ట్స్ వచ్చాయి తెలుగు స్టేట్స్లో కాబట్టి నేను అది తెలంగాణ, ఆంధ్ర అనేసి స్పెసిఫిక్ చెప్తున్నాను. సో ఎవరైనా రాసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు కింద కామెంట్ అయినా చేయొచ్చు, లేదంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, సెకండ్ ఇయర్ అసలు ఇంకా చదవలేదు, అలాంటి వాళ్ళు ఎవరైతే డ్రాప్ అవుట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా వితౌట్ 11th రిపీటింగ్ మీరు డైరెక్ట్ 12th చేసుకోవచ్చు. దానికి కూడా మీరు నా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఓపెన్ ఇంటర్ డీటెయిల్స్ అని వాట్సాప్ చేసేయండి, మీకు డీటెయిల్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. జూలై అంటే నెక్స్ట్ మంత్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే, సో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఈ ఇయర్లో డిగ్రీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జూలైలో రాయాలి. లేదు లేట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకు చాలా టైం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ దీంట్లో మార్క్స్ ఎలా ఉంటుంది అంటే 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 33 మార్క్స్ వస్తే పాస్ ఉంటుంది. 2 సబ్జెక్ట్స్ ఏవైతే మీరు ఆల్రెడీ రెగ్యులర్ ఇంటర్మీడియట్ బోర్డులో పాస్ అయ్యారో అది దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. 3 సబ్జెక్టులు రాయాలి మీరు. ఓకే, 3 కాక 5 సబ్జెక్టులు కూడా రాసుకోవచ్చు. 5లో ఏ 3 పాస్ అయినా మీకు పాస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఇది మీకు టోటల్లీ ఫోన్లో చెప్పడం కానివ్వండి, లేదంటే వీడియోలో చేయడం కానివ్వండి, అది మీకు అర్థం కాదు. అది క్లియర్గా మీకు ఎలా అనేది మీకు అర్థం కాదు. అందు గురించే విజిట్ అవ్వండి. కింద ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి విజిట్ అయ్యేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఒకవేళ లేదు ఈ ఇయర్లో రాసుకోము, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాము అన్న వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంది. వాళ్ళు కూడా ఓన్లీ 3 పేపర్స్ రాసి పాస్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.